కళ్యాణంలో ఒక మనిషిని పిలవకపోవడం, ఒక చిన్న చిన్న లోటు జరగడం జరుగుతుంది. కానీ అందరి దుర్వాసనలు ఆలోచన ఇచ్చాడు ఆయన. ప్రచండు చాలా గొప్ప జ్ఞాని అయినప్పుడు కూడా కొంత కోపం, ఒక తన అనుమానం అవమానం అయింది కదా. ఇంకా శ్రీ మహావిష్ణువు కళ్యాణం చూడలేదనే భావనతో సముద్రుని కళ్యాణం ఈ యొక్క శ్రీ మహావిష్ణువు లక్ష్మీ వివాహం అయిపోయిన తర్వాత తటస్థంగా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వెంటనే సముద్రం పైన కోపం, నీకు ఇలాంటి గర్వం వచ్చింది, శ్రీ మహావిష్ణువు ఇంటి అల్లుడు వచ్చారు కదా, ఎంత గర్వం ఎక్కిందని చెప్పి భావనతో ఆయన చిన్న కోపం వచ్చేది వరం ఇస్తుంది. వరం కాదని, వరం ఇలాంటిది, శాపవరం చూడడం అది వరం లాంటిది, మనకు వరం లాంటిది చెప్పేశారు. ఎందుకు ఇలా చేసామని ప్రశ్నిస్తే, స్వామి మర్చిపోయాను గురుగారు, క్షమించాలని వేడుకుంటారు. అలా కాదు, మర్చిపోయినందువల్ల నేనెంత కష్టపడ్డాను దేవుడు కళ్యాణం చూడాలని చెప్పి, నన్ను పిలవలేదు కాబట్టి నాకు కూడా ఒక భావన కలిగింది, ముచ్చటగా ఉన్న కళ్యాణం చూడలేకపోయాను. అందువల్ల దీనికి తటస్థంగా నువ్వు అనుభవించి తిరాల్సిందే. ఎటువంటి అనుభవం అంటే, మర్చి తిరుగుతూ అంటారు కొంతమంది మనుషుల రూపంలో, వారి యొక్క వంశంలో వీళ్ళు ఉంటుందిగా అని వాళ్ళతో కలిసి తిరుగుగా అని చెప్పి శాపం పెట్టేసి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అడుగుతుంది, నీ ముందర నేను జరుగుతుంటే అన్యాయం జరుగుతా ఉంది, ఏం పట్టించుకోలేదా అని అడుగుతారు. లేదా ఆగాకు, దీనికి పరిహారం కూడా ఉన్నది. ఒక కళ్యాణానికి ఇంత ముచ్చటగా మీ నాన్నగారు నువ్వు బాగా సంతోషపడుతున్నారు, ఇంకా అనేక కళ్యాణాలు చేసుకోవడానికి ఇదే దారి అని ఒక చిన్న నవ్వు నవ్వేస్తాడు. శ్రీ మహావిష్ణువు నవ్వాడంటే ఇంకా ఏదో ఉన్నట్లే. అంటే దానికి ప్రత్యక్షంగా ఇది ఇలా జరిగింది కదా, పరోక్షంగా ఏం చేస్తే ఉపశమనం అవుతుందో చెప్పండి అని రాసు ఋషివారు కాబట్టి తిరిగి నీ ఇంటికిలో శ్రీ మహావిష్ణువు వచ్చి లక్ష్మీ రూపంలో వివాహం చేసుకుంటారో అప్పుడు ఉపశమనం అవుతుందని చెప్పేస్తాను. అక్కడి నుంచి స్టార్ట్ కళ్యాణాలు. తర్వాత ఈ సముద్రుడు తన శాపం ఎలా అంటే, నాగరికతగా ఉన్నవారు మనం, అనాగరికతగా ఉన్నవారు ఈ కొండ ప్రాంతంలో సంచరించేవారు. ఇంకా ఆ సముద్రుడు అక్కడి నుంచి కొయ్యవారు వేషం వేసుకొని అడవి ప్రాంతం వెళ్తూ ఉంటే ఈ నాయకులందరికీ గుడ నాయకుడు లేకుండా అయిపోయి ఉంటాడు. వీరు తటస్థంగా ఎవరిని ఎన్నుకోవాలని చూస్తూ ఉంటే ఈ యొక్క యశస్సు రూపాన్ని చూసి వీరే నాయకుడు అని చెప్పి పిలిచాడు. చెంచుల కూడా నాయకుడుగా ఈ సముద్రుడు భార్య ఇద్దరు కూడా జరగడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఈ సంతానం లేదు. తర్వాత సంతానం అనేది నారదు వారికి అనేక విన్నపాలు చేసుకుంటారు. సరే టైం వస్తుంది అప్పుడు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేస్తారు. ఒకరోజు నారదు రావడం జరుగుతుంది. స్వామి సంతానం లేక చాలా కష్టపడుతున్నాం, దీనికి పరిహారంగా ఏదో చూపించామంటే ఆయన ఈ దంపతులు తీసుకెళ్ళి ఒక పండును తెప్పిస్తారు. ఆ పండు ఈ యొక్క గర్భవాసం తినడం వల్ల లక్ష్మీదేవి యొక్క అంశ అక్కడ ఉద్భవిస్తుంది. ఈ పండు ఎవరు అంటే, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హిరణ్య సంహారం తర్వాత అందరూ చెప్తా ఉంటారు, కానీ ఎవరు చెప్తే అన్నమాట. ఇంకా భార్యామని ఎవరు చెప్తే ఉంటారేమని చెప్పి ఆమెను ఆహ్వానం చేస్తారు. ఆమె వచ్చే రూపంలో నారదులు ఆపేసి, ఇలాంటి శక్తి రూపంలో భూమండలం వెళ్ళకూడదమ్మా, ఒక ఫల రూపంలో శక్తి రూపంలో పెట్టేద్దామని చెప్పేస్తారు. వెంటనే ఆమె యొక్క స్వామి వద్దకు వెళ్ళాలి అని చెప్పి భావనతో ఉన్న అమ్మవారు కాబట్టి మా తల్లి తన శక్తి రూపంలో ఫల రూపంలో పెట్టేస్తుంది. ఆ ఫలాన్ని నారదుడు వారు చెంచులు వాళ్ళకు యొక్క ఈ కోయిదరులకు ఇప్పిస్తారు. ఆ యొక్క ఫలాన్ని తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అంశ అక్కడ ఉద్భవిస్తుంది. ఇది నరసింహులకు తెలుసు తప్ప మరి ఎవరికి తెలియదు, నారదుడు తెలుసు. ఇంకా ఆ ఫలం యొక్క ఫలితం వల్ల చెంచు లక్ష్మి ఉద్భవిస్తుంది. నరసింహస్వామి ప్రహ్లాదుడు దర్శించిన తర్వాత వారికి అనుగ్రహించిన తర్వాత శాంతం ఉపశమనం చేసుకుంటూ ఉంటారు, పండి కోపం వస్తూ ఉంటుంది. ఈ నారదుడు వారి ఉపశమనం చేస్తారంటే, ఒక స్వామి అటువైపుగా వెళ్ళవు అని చెప్పేస్తుంటాడు. ఎవరైతే కోపంగా ఉంటారో వారు అటువైపుకి వెళ్ళకూడదని ఆజ్ఞాపిస్తే అటుగానే వెళ్తారు ఎవరైనా సరే. ఆయన కూడా అటు కొండ మీద అంటే వేదాద్రి కొండపైకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీదేవి చెంచు లక్ష్మి రూపంలో చాలా ముగ్ధమోహంగా మహాశక్తి రూపంగా ఉంటుంది. చూసిన వెంటనే ఆకర్షిస్తే ఆమె వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా స్వామి వచ్చారు కదా, సంతోషమే బాగానే ఉంది, నీకు వీళ్ళు మంది ఎక్కువగా ఉన్నారు, వీళ్ళ జనాభా ఎక్కువ, స్వామి ఒక్కరే ఉన్నారు కదా, ఏదైనా చేస్తారు. ఏమని, స్వామి నీకు ఎవరు లేరు, మేమంతా చాలామంది ఉన్నాం, నీకు ఒక్కరివే కదా, నీకు ఎవరు లేరా అని ఒక భావన చేస్తే నరసింహుడు ఒకటే చెప్తారు, నేను వెళ్ళి పిలిస్తే మీరు ఎక్కి ఎంత దూరం నుంచి చూస్తారో అంతదాకా అందరు మా భక్తులే కనిపిస్తారు రాత్రి కూడా అని చెప్పేస్తారు. ఎవరో ఒకరే ఉన్నారు, స్వామి ఎవరు తీసుకొచ్చి పిలుచుకోపో అని చెప్పేస్తారు. సరే వివాహం అన్నీ సన్నద్ధం అయిపోయింది. తన భక్తులను పిలుచుకోవడానికి కోసం ఇక్కడి నుంచి 32 గ్రామాలు సంచారం చేస్తారు స్వామివారు. ఇంటింటికి వెళ్ళి నా వివాహం కళ్యాణానికి రండి అని చెప్పి పిలుచుకొచ్చుకుంటారు. జనసందోహంలో చాలామంది వస్తారంట. చూసిన వెంటనే ఈ చెంచు వాళ్ళు కూడా ఈ అంతకు చూసి ఎక్కడికి చూశారంటే, వాళ్ళు ఇప్పుడు మన గుడ్డి సింగర్ ఆయన పైన కొండపైన ఉన్నది, ఆ కొండ ఎక్కి చూస్తే
జనసందోహం మొత్తం ఉందంట. అలా వివాహం తదనంతరం అనేక భాగాలు వీళ్ళకి అందులో ఇచ్చేసారు. మీకు ఈ ఫలాలు తీసేసుకోండి, మీకు ఇలా తీసేసుకోండి, అంతా బాగానే ఉంది. వచ్చిన వారు భక్తులకు అందరూ ధనదానం చేస్తున్నారు మంచిగా. వచ్చిన వారు మొక్కున్న వెంటనే ధనదానం దండిగా సంపదలు ఇచ్చేస్తున్నారు. వీళ్ళకు కొద్ది బాధ కలిగిందన్నమాట. అక్క నువ్వు లక్ష్మీదేవి సంతోషమే, మీ కొండలేమో తిరుగుతూ ఉన్నాం, మా జీవితం ఇంతే ఉంది. వచ్చిన వాడికి కొడబద్ద ఇస్తే వాడు కోటీశ్వరుడు అయిపోయాడు, నేసేవాడు అయిపోయినాడు. లక్ష్మీ సంపద వర్తకులంతా బాగానే ఉండాలి, అందరు సమగుణం అంతా బాగానే ఉంది, మా గుణం ఇట్లా ఉంది, దీనికి పరిష్కారం అని చెప్పుకొని వీళ్ళు స్వామివారు విన్నపం చేస్తారు. ఈ తటస్థంగా స్వామివారు పార్వేట ఉత్సవం అంటే స్వామి భక్తులను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ స్వామివారు మోసగారు అన్నారు, ఎవరు లేరంటారు, అందరూ వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఈ 32 గ్రామం సంచారం వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన వారికి వీళ్ళంతా కలిసి ఒక బాణ వేస్తారు, అడ్డపెట్టేస్తారు. బావమరదలంతా వీళ్ళు పెట్టేసి ఆపేస్తారు. ఎందుకు ఆపారని అడిగితే, పోయిన వాడికి వస్తావో రావో, మా ఆడపిల్ల సంగతి ఏమవుతుందో ఏమో అని ప్రశ్న చేస్తే అభయం ఇచ్చి వెళ్తారు. అలా ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా పార్వేట మహోత్సవంలో ఈ యొక్క వంశం వారి స్వామికి బాణ వేస్తారు. ఇది ఆనాటి నుంచి నాగరికత నడుస్తుంది. తర్వాత చెంచులక్ష్మి వివాహం అయిపోయింది. ఆమోగం చాలా పెద్దగా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత అక్కగారిని బావమరులంతా తమ్ముళ్ళు అన్నదా సోదరులంతా విన్నపం చేసుకున్నారు. అక్కగారు కూడా ఓకే అయిపోయింది. స్వామివారిని అడగడం జరిగింది. ఇంకా అయితే ఎక్కడ జరిగిందంటే స్వామివారి ఇక్కడ నాటకం పెద్దది లేని అందరికీ అమ్మవారు చెప్పేసిందంట, అయ్యా అన్నగారు అందరూ సోదరులందరూ మంచిగా భోజనం ఏర్పాటు చేసుకోండి, మంచిగా ఎంత భోజనం చేస్తారో అంత సంపద మీకు వచ్చేస్తుంది, జాగ్రత్తగా తప్పుగా మీతో భావన చేయకూడదు, మా స్వామివారిని అనకూడదు, నన్ను అనకూడదు, ఎంత భోజనం చేస్తారో అంత సంపద వచ్చేస్తుందని చెప్తారు. సరే బంతి భోజనం ఏర్పాటు చేశారు, పేదగా అక్కడి నుంచి ఇక్కడి దాకా. స్వామివారు మాట మంచి గొప్పవాడు కదా, అక్కడి నుంచి ఒక గుడువు రూపంలో స్వామి ప్రవేశించాడు. చెంచు వాళ్ళ గుడువు అంటే ప్రీతి ఎక్కువ, జీవచాపాల్యం. అక్కడున్న వారు మొదటి నుంచి గుడువు పట్టుకోవడానికి ట్రై చేస్తూ వస్తా అన్నం తొక్కేసుకుంటా ఆ గుంపు అలానే వచ్చేసినారు. స్వామివారికి ఒక పెద్ద మందహాసం పైన కూర్చోబెట్టారు కదా, ఆయనతో కాస్త ఉడుము స్వామి కిందకి వెళ్ళి మాయ తినే ఆహారం మీద తినండి రా స్వామి భంగపోతుంది లక్ష్మీదేవి, చెంచులక్ష్మి తినదు. అలా అనాగరికతలో ఉండడం వల్ల ఆ యొక్క స్వామి యొక్క లీలలు అలా ఉన్నాయి కాబట్టి కాస్త అన్నం తొక్కేసుకున్నారు, భోజనం లేదు, సంపద లేదు. అప్పుడు చెప్పారంట, వీళ్ళకు ఉండే నాగరికత ఏంటంటే కొండకు పోవాలా, తెచ్చుకోవాలా, తినాలి, వీళ్ళకి బాగా ఇంతేరా స్వామి, వీళ్ళకు ఇంకా ఏం వరం ఇవ్వకూడదు అని చెప్పేసుకున్నాడు. ఆ నాగరికత నుంచి ఈ నాగరికత వరకు కూడా వీళ్ళకు కొండలోనే వీళ్ళకి అంశాలు అక్కడే. అందుకే కొండకి వెళ్తే కూడా ఎటువంటి దోషం లేకుండా వీళ్ళకు పాము ఇలాంటి పులి చిరుతలు కూడా ఇలాంటి సంరక్షించే స్వామి ఉంటారు. అలాంటి చెంచు వంశం, ఆ చెంచులక్ష్మి అక్కడ ఉండదు.